డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం పిఠాపురానికి వెళ్లనున్నారు. 3 రోజుల పాటు ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో పార్టీ అంతర్గత సమావేశాలు, అధికారులతో సమీక్షలు జరగబోతున్నాయి. ప్రస్తుతం శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతిలో ఉన్నప్పటికీ రాజకీయ స్థానిక పరిస్థితులపై ఆయన దృష్టి సారించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కాబోతోంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలో హైకోర్టు జడ్జీల నివాసాలపై ప్రైవేట్ డ్రోన్ హల్చల్ చేసింది. మంగళగిరి రూరల్లో రెయిన్ ట్రీ విల్లాస్ లో ప్రైవేట్ డ్రోన్ సంచారంపై కలవరం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ డ్రోన్ లోపల డ్రగ్స్ గుర్తించడంతో మరింత ఆందోళనకు దారితీస్తోంది. వెంటనే మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు రెయిన్ ట్రీ విల్లాస్ అసోసియేషన్ సభ్యులు. ఏపీలో కొత్త కోవిడ్ వేరియంట్ ను గుర్తించారు. ఒమిక్రాన్ RF.5 వేరియంట్ ను పూణేలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ లో గుర్తించారు. కడప జిల్లా నుంచి సేకరించిన 4 నమూనాల్లో ఈ వేరియంట్ ఉన్నట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ కొత్త వేరియంట్ పై ప్రజలంతా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని అన్నారు. పల్నాడు జిల్లాలో బయ్యవరం, మునుగోడు గ్రామాల మధ్య వివాదం చోటు చేసుకుంది. గ్రామ దేవతలకు నీళ్లు పోసేందుకు కృష్ణానదికి వెళ్లిన బయ్యవరం గ్రామస్తులను మునుగోడు వాసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛతలో మొదటి స్థానంలో నిలిచిన డివిజన్ కు నెలకు 10 లక్షల గ్రాంట్ ఇస్తానన్నారు ఎమ్మెల్యే. అలాగే చెత్త వేసే వారికి జరిమానా ఉంటుందని కూడా హెచ్చరించారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో బీజేపీ కార్యాలయం ప్రారంభమైంది. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులైన చిలుకూరి రామ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యావత్ భారతదేశంలో స్వర్ణయుగ పరిపాలన అందిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని ఆయన పునరుద్ఘాటించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ రాష్ట్ర స్థాయి పదవులు పొందిన నాయకులకు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. నంబూరి రామచంద్రరాజు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావుతో సహా పలువురు ఈ విందులో పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు నిరాడంబరత ఆకట్టుకుంది. క్రెడిట్ అవుట్ రీచ్ రుణమేళా విజయవంతంగా అయిన సందర్భంగా ఆయన నేరుగా చేజేర్ల కపోతేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ సామాన్య భక్తుడిలా బస చేసి ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు లేకుండా ఇతర భక్తులతో కలిసి ఆలయ ప్రాంగణంలోనే విశ్రాంతి తీసుకున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. 8 మంది లబ్ధిదారులకు 4 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక చేయూత అందిస్తోందని తెలిపారు. కృష్ణా జిల్లా కుర్తివెన్నుపాలెం ఎస్టీ కాలనీలో కలుషిత నీరు సరఫరా అవుతోంది. సురక్షితమైన త్రాగునీరు అందించడంలో నిర్లక్ష్యంపై మహిళలంతా నిరసన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి మద్దతు ప్రకటించారు. దళితులపై దాడులను రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఖండించారు. రేణింతలలో దాడికి గురైన విజయ్ కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్రంలో చట్టబద్ధత పాలన కొనసాగుతోందని అన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోనికి తీసుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సముద్ర స్నానానికని దిగిన 3 కెరటాల ఉధృతికి సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన లైఫ్ గార్డ్ ధనరాజు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల ప్రాంతానికి చెందిన సుజాత, మల్లికార్జునరావు, శిరీష అని తెలిపారు. మన్యం జిల్లా పాలకొండలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నాగవంశపు వీధి కూడలి వద్ద భిక్షాటనతో జీవనం కొనసాగిస్తున్న ఓ మహిళ వీధిలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న నగర పంచాయతీ కమిషనర్ నోకరాజు వెంటనే అక్కడికి చేరుకుని స్వయంగా పాడెమోసి దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు. పోలవరం జిల్లా రంపచోడవరం చుప్పరిపాలెంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకిళ్లన్నీ దగ్ధమైపోయాయి.
ఈ మంటల్లో బీఈడీ సర్టిఫికేట్లు 2 లక్షల ఆస్తి కాలిబూడిదైపోయింది. తమ కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాల్సిందిగా ఆ కుటుంబం వేడుకుంటోంది. తిరుపతిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. సోనాం వాంగ్చుంగ్ ఆందోళనపై కేంద్రం స్పందించాల్సిందిగా డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశించి వారు వరి నారు వేసుకున్నారు. అయితే అంచనాలకు విభిన్నంగా వర్షాలు లేకపోవడంతో వేసిన నారు పూర్తిగా ఎండిపోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నం ఇందుకూరుపేటలో కోతుల బెడద ఎక్కువైపోయింది. కోతులు దాడి చేయడంతో కుంజం లక్ష్మణ్ రావు అనే వృద్ధుడికి గాయాలయ్యాయి. ఆయనను గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం సమీపంలో కారు లారీని ఢీకొనడంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. వినుకొండ నుంచి టెక్కలికి వెళ్తూ ఉండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నర్సరావుపేట ఎమ్మెల్యే బిఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడగా మృతుల్లో ఆయన కుమారుడు కూడా ఉన్నట్లుగా సమాచారం. చిత్తూరు జిల్లాలో కార్వేటి నగరం బస్టాండ్ సమీపంలో బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సబార్డినేటర్ గా పనిచేస్తున్న బాలకృష్ణ, విలేజ్ సర్వేయర్ నవీన్ కుమార్ గాయపడ్డారు. క్షతగాత్రులను కార్వేటి నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.